కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో వేంచేసి ఉన్న స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీవారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల కొండపై 1455 నుండి అనేక ప్రసాదాలున్నప్పటికీ 1940లో తిరుపతి లడ్డుగా స్థిరపడిన శ్రీవారి ప్రసాదం క్రీస్తు శకం 1536లో తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు తిరుమలలో కళ్యాణోత్సవం జరిపించి ఆది మూలంగా ప్రవేశపెట్టించారని కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం చరిత్ర విశేషాలను తెలియజేసింది. తిరుపతి లడ్డుకున్న ప్రాముఖ్యత ప్రపంచ దేశాల్లో దేనికీ లేదన్నారు. శనివారం ఉదయం సుప్రభాత వేళలో 47వ జపయజ్ఞ పారాయణ వైభవంగా జరిగింది. ఏడుకొండల కలశాలకు నామార్చన, శ్రీవారి గోవిందనామ పారాయణలు నిర్వహించారు. తొలుతగా విఘ్నేశ్వర, విశ్వక్షేణ వెంకన్న విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేసి మహాహారతితో శ్రీవారి ఆరాధకులకు రవిక పసుపు కుంకుమ తాంబూలాలందించారు. శనివారం కూడా ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతుంది. ఈ విధంగా 108 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత దివ్య కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసుకుని తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది 41వ గణపతి నవరాత్రుల సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి నవరాత్రి దీక్ష జరుగుతూ ఉంది. ఈ నవరాత్రి గణపతి దీక్ష చేసేటువంటి వారు గంధం రంగు వస్త్రధారణలో ఈ యొక్క దీక్ష చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. అష్టగణపతి ఆరాధనగా నవరాత్రి నగర సంకీర్తన జరుగుతుంది. ఆ తరువాత ఇక్కడ చిన్న తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. దీక్షధారణ చేసేటువంటి వారికి ఉదయము సాయంత్రము ఇక్కడే అల్పాహారము, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు ఉంటుంది. ఇవన్నీ కూడా శ్రీ భోగి గణపతి స్వామివారికి కవచయజ్ఞం జరిగి శ్రీవారి పాదాల ప్రతిష్ఠితం జరిగినటువంటి సందర్భంగా శివకేశవ ఆరాధనతోటి అష్టగణపతి అన్న సమారాధన చేపట్టి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.